గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన హైదరాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహీనుద్దీన్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సయ్యద్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజేంద్రనగర్ సర్కిల్ పోర్ట్ యూ కాలనీలో నివాసం ఉంటున్న మొహీనుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. పాకిస్తానీ హ్యాండర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రెసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు పథకం రచించినట్లు తెలుస్తుంది. రెసిన్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాస్ నీటిలో కలిపిస్తే ఎవరూ అనుమానించలేరని నిపుణులు చెబుతున్నారు. పోలీస్ వర్గాల ద్వారా కూడా తెలుస్తుంది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీనిని తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాది మంది మృత్యువాత పడేలా ప్లాన్ వేసినట్టు పోలీసులు గుర్తించారు.